డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వక్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ముస్లిం పెద్దలు జోహార్లు అర్పించారు. కాజులూరు, గంగవరం, రామచంద్రాపురం మండలాల నుంచి ముస్లిం సోదరులు, లౌకికవాదులు, కమ్యూనిస్టు సోదరులు, రాజకీయ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతిపత్రం సమర్పించారు. మొత్తం పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వ్యతిరేకించారు. దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మనల్ని మభ్యపెట్టారో, ఏ విధంగా బిల్లు తీసుకురావడానికి ఇది 3వ తారీఖు ఏప్రిల్ నెలలో అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత ఈ బిల్ని లోక్సభలో అమలు చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే రాజ్యసభ 3వ తారీఖు తర్వాత 4వ తారీఖునే అంటే లోక్సభలో 288 మంది బిల్లుకి సపోర్ట్ చేస్తే 232 మంది అపోజ్ చేశారు. అంటే ముస్లిమ్స్ ఉన్న ఎంపీలు మాత్రం 24 మంది దాంట్లో, కానీ అపోజ్ చేసింది 232 మంది అపోజ్ చేశారు లోక్సభలో. అలాగే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి 132 మంది సపోర్ట్ చేస్తే 95 మంది అపోజ్ చేశారు. మన దాంట్లో ఉన్నది మన వాళ్ళు ఇంచుమించు 14-15 మంది ఉన్నారు రాజ్యసభలో. అలాంటిది అందుచేత నేను ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యున్సీని కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా గౌరవించడానికి, ఇక్కడ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా సమజీవనంతో గడపడానికి కూడా ఇంత మంచి పరిణామం ఇది. కానీ ఇది దురుద్దేశపూర్వకంగా మనం చూస్తున్నాం. ఇంచుమించు 2014 నుంచి కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం.